హే హాల్ ఈరోజు దసరా సిరీస్లో డే 5 అవతారం వచ్చేసి శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం అనమాట. ఈరోజైతే నేను ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు నవరాత్రుల్లో విఐపి దర్శనానికి వెళ్ళలేదు. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ పైన చేస్తారు గుడి పైన. ఇంకా ఆయనకు ఫోన్ చేస్తే వాళ్ళ డాడీ ఇంకా విఐపి దర్శనం ఇప్పించారనమాట. ఇంకా అలా మేము వెళ్ళిపోతున్నాము. ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళాను విఐపి దర్శనానికి. ఇంకా మాకు 1.5 అవర్లో అయిపోయింది దర్శనం అయితే. ఒకవేళ నార్మల్ ఉచిత దర్శనానికి అయితే ఒక 2 అవర్స్ 5 అవర్స్ పట్టింది, మ్యాక్సిమం 5 అవర్స్ వేసుకోవాలి. ఇంకా అలా వెళ్ళిపోయాం. ఇంకా ఈరోజు అవతారం వచ్చేసి శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం కదా. ఆమె స్టోరీ చెప్తా చూడండి. మన ఇంటికి ధనం, ఐశ్వర్య, ఆనందం తీసుకొచ్చేదే శ్రీ మహాలక్ష్మి. ఆమె ఎలా అవతరించారో చెప్తా చూడండి. పురాణాల ప్రకారం ఒకసారి దేవతలు అసురులు కలిసి క్షీరసాగరాన్ని మదించినప్పుడు అమృతం కోసం సాగరాన్ని మదిస్తుంటే చాలా అద్భుతమైన రత్నాలు బయటికి వచ్చాయి. ఆ రత్నాల మధ్య ఒక తామర మీద సౌందర్యమైన దేవి ప్రత్యక్షమైంది. ఆమె పేరే శ్రీ మహాలక్ష్మీదేవి. ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మహాలక్ష్మీదేవి విష్ణుమూర్తిని భర్తగా స్వీకరించారు. ప్రపంచానికి ధనం, ఐశ్వర్యం, శాంతిని నిలిచింది. అందుకే శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో ధనం, ఆనందం, శుభ ఫలితాలు అన్నీ వస్తాయి అని అంటారు. అందుకే